ఆంజనేయ ఆంజనేయ తల్లి తల్లి అంటాడు వెనకాలకి వచ్చి ఎక్కుతుంది మేదనే తీసాను. ఒడ్డుపోయి తినేస్తే పర్లేదు, మేదన పడి రెక్కేద్ది కదా అందుకు. మా ఇంటికి వెళ్ళే తోవలో ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఇది పాతది ఉప్పు నెయ్యి అన్నమాట. ఇది మంచి నీళ్ళు ఉండవు. ఇక్కడ దగ్గరలోని మెడిటేషన్ సెంటర్ కూడా ఉన్నది, పిరమిడ్. అక్కడ వెళ్ళడానికి దారిలోన ఇలాగ ఒకటి ఒకటి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు, ఇవన్నీ చుట్టూ చింత చెట్లే. చింత చిగురు పప్పు ఎవరికైనా ఇష్టమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా ఊర్లో చింత చెట్లు కూడా బోల్డ్ ఉన్నాయి. సాయంత్రం పూట వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఈ బెంచెస్ మీద కూర్చుంటారు. మాకు డంప్ యార్డ్ లేదు. మా ఊరు చెత్త అంతా తీసుకొచ్చి ఇది ఇక్కడ వేస్తారు. అటువైపు రైల్వే గేట్ ఉంది. ఇప్పుడే భోజనం చేశాను కదా, స్పీడ్గా నల్లకపోతున్నాను, మెల్లిగా నడుస్తున్నాను. చాలా దూరం నుంచి వీడియో తీయడానికి నడుచుకొని వస్తున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి, అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కట్టించారు ఈ విగ్రహాన్ని. రైల్వే ట్రాక్ మాకు చాలా దగ్గరగా ఉంది. వర్షాలు పడితే ఇవంతా నిండిపోద్ది. స్వామి వివేకానంద విగ్రహం. ఎవరికైనా మెడిటేషన్ చేసే అలవాటు ఉందా? ఇదంతా ఖాళీ ప్లేస్. చెప్పు హలో. తెలుసు సదానంద యోగిని అక్కడ కిందనే పెట్టాను పేరు కూడాను. మనం చెప్తే కింద అక్కడ ఏముందో ఎవరు చదవరు కదా. ఇదిగా ఇక్కడే మెడిటేషన్ సెంటర్. ఇప్పుడు ఎవరు లేరు, అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు, తాళం వేసేసారు. ఇక్కడ ధ్యాన యోగి బుద్ధుడు. తాళం వేసేసారు. వెళ్ళమేనా మీరు నడిచియండి, మేము వచ్చేద్దాం. మీరు అట్లాడండి, మేము ఇక్కడ శివాలయం ఉందండి.
ఇక్కడ శివాలయం చాలా పెద్దది. ఇక్కడ అన్ని గుళ్ళు కట్టారు. రాగి చెట్టు కార్తీక మాసంలో ఫుల్గా పూజలు చేస్తారు. పూజలు కార్తీక మాసాలు అయిపోతే చెట్టును ఖాళీగా ఇలా వదిలేస్తారు. ఇక మెడిటేషన్ సెంటర్ ఇది. ఇది బాత్రూమ్. డ్యామ్ చూపిస్తాను. వర్షాలు పడేటప్పుడు ఫుల్గా వర్షాలు ఉండేవి. ఇక్కడ నీళ్ళు లేనప్పుడు ఇక్కడ పంటలు కూడా పండిస్తారు. ఆకుకూరలు ఈ ఊర్లో ఎక్కువ ఆకుకూరలు పండుతాయి. పచ్చని పొలాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. మేము సిటీలో ఉన్నప్పుడైతే చాలా కష్టంగా ఉండేది. ఎవరింట్లో వాళ్ళే, ఇంటి బయటకు రావడానికి కూడా ఉండేది కదా. ఇదిగా ఇది ముల్లంగి తోట. ముల్లంగి తోట ఎవరైనా చూసారా? కరపండ్లం చెట్లు, జాంకాయ చెట్లు, మందార పూలు చూడండి చెట్టుకి ఎంత నిండుగా ఉన్నాయో. మేము ఈ ఊరు వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఆవులు కూడా ఉన్నాయి, చూపించండి. మొన్నటి వరకు ఇక్కడ నీళ్ళు బోల్డ్ నీళ్ళు ఉండేవి. ఇక ఈ మెట్ల వరకు నీళ్ళు ఉండేవి. నీరంతా ఎండిపోయింది. ఇక అందరూ వ్యవసాయం పెట్టుకున్నారు. ఆకుకూరలు ఎక్కువ పండిస్తారు. సాయంత్రం